ఆకాశవాణి ఈ గురువు కేంద్రం. ఒక ఊరిలో అమర్ మరియు జీవన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఈ ఇద్దరిలో అమర్ ఎక్కువగా మాట్లాడతాడు, కానీ జీవన్ తక్కువగా మాట్లాడతాడు. అమర్ అనుకుంటాడు, నేనే గట్టిగా మాట్లాడతాను కాబట్టి నన్ను చూసి అందరూ భయపడతారు, నేనే గొప్ప, నేనే తెలివిగలవాడిని అనే భ్రమలో ఉంటాడు. జీవన్కి ఏమీ తెలియదని అమాయకుడు అని కూడా అనుకుంటాడు. ఒకరోజు అనుకోకుండా అమర్ వాళ్ళ తాత ఆరోగ్యం పాడవుతుంది. వాళ్ళ తాతకి వచ్చిన జబ్బుకి ఔషధం ఫలానా ఊర్లో దొరుకుతుందని అక్కడికి వెళ్ళి ఆ ఔషధ మొక్కను తీసుకొస్తే మీ తాత ఆరోగ్యం బాగుపడుతుంది అని వైద్యుడు చెప్తారు. అయితే అమర్, జీవన్ ఇద్దరూ కలిసి ఆ ఔషధ మొక్కను తీసుకురావడానికి అది ఉన్న ప్రాంతానికి బయలుదేరతారు. దారి మధ్యలో ఎలా వెళ్ళాలో తెలియక ఒక వ్యక్తిని అడుగుతారు. ఆ వ్యక్తి ఆ ఔషధ మొక్క ఉన్న ప్రాంతానికి ఎలా వెళ్ళాలో, ఏ వైపు నుండి వెళ్ళాలో చాలా క్లియర్గా చెప్తాడు. అప్పుడు ఇద్దరు అలా ముందుకు సాగుతారు. కొంత దూరం వెళ్ళాక అమర్ తప్పుదారిలో వెళ్తాడు. మనం వెళ్ళాల్సిన దారి ఇది కాదు అని జీవన్ చెప్పినా కూడా వినిపించుకోకుండా మొండిగా నాకు తెలుసు, ఆ వ్యక్తి చెప్పిన దారి ఇదే అని జీవన్ మాటలను పట్టించుకోకుండా గట్టిగా మాట్లాడుతూ నీకేమీ తెలియదని ముందుకు వెళ్తాడు. కానీ దారి తప్పుతారు. అప్పుడు ఎలా వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో తెలియకుండా ఉంటుంది. ఆ సమయానికి ఎండ బాగా ఉండటంతో దాహం వేసి ఇద్దరికీ ఆకలి కూడా వేస్తుంది. కానీ అక్కడ ఏమీ దొరకదు. ఏం చేయాలో అర్థం కాక అమర్ గట్టిగా అరుస్తూ ఇప్పుడెలా అంటూ కోపంతో ఉంటాడు. కానీ జీవన్ మాత్రం ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ వ్యక్తి చెప్పిన దారి వివరాలను గుర్తు చేసుకొని మనం ఎక్కడ దారి తప్పామో తెలుసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి సరైన దారిలో వెళ్తారు. అప్పుడు వారికి ఆ ఔషధ మొక్క దొరుకుతుంది. దాన్ని తీసుకొని కాస్త సేద తీరి తిరిగి ఇంటికి వెళ్తారు. అప్పుడు వైద్యుడు ఆ ఔషధాన్ని అమర్ వాళ్ళ తాతకు ఇచ్చి వాళ్ళ తాత ఆరోగ్యం బాగయ్యేలా చూస్తాడు. అప్పుడు అమర్ జీవన్ వల్లే ఈ ఔషధాన్ని తీసుకురాగలిగాం కదా అని అనుకుంటాడు. మన సమాజం కూడా గట్టిగా మాట్లాడే వాళ్ళే, ఎక్కువగా మాట్లాడే వాళ్ళే గొప్ప అనే భ్రమలో ఉంటుంది. కానీ అడవిలో సింహం వేటకి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది, గట్టిగా అరవదు. నిశ్శబ్దం ఫోకస్ని పెంచుతుంది అని దానికి తెలుసు. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే మన మెదడు అంతగా కొత్త విషయాలను గమనించడం ఆపిస్తుంది. సైలెన్స్ మన వీక్నెస్కి కాదు, మన తెలివితేటలకు గుర్తవ్వాలి. సైలెన్స్ని ఒక వెపన్ లాగా మన టైం వచ్చే వరకు దాచుకోవాలి. అనవసరమైన వాదనలు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఖాళీగా ఉన్న పాత్రలే శబ్దం చేస్తాయి, నిండుగా ఉన్నవి గంభీరంగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో మోటివేషన్ లెసన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఈ గురు యూట్యూబ్ ఛానల్.